ప్రధాని నివాసంలో మోదీతో అజిత్ దోబాల్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పాక్ భారత్ చర్చల నేపథ్యంలో వివిధ అంశాలపై వీరు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే డీజీఎంఓతో చర్చల నేపథ్యంలో నిన్న మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ బుల్లెట్లకు ఫిరంగి గుళ్లతో సమాధానం ఇవ్వాలని భారత సైన్యాన్ని ఆదేశించారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్కు అప్పగించడం మినహా కాశ్మీర్ అంశంపై పాక్తో ఎలాంటి చర్చలు ఉండవని ప్రధాని స్పష్టం చేసినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాశ్మీర్ అంశంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని తేల్చి చెప్పాయి. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వెంబడి ప్రశాంత వాతావరణం నెలకొంది. అంతకుముందు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్, తీవ్ర దళాధిపతులతో పలువురు ఉన్నత స్థాయి సైనిక అధికారులు సమావేశమయ్యారు. ఆ తర్వాత డీజీఎంఓ సమావేశం ప్రారంభమైంది. భారత్ పాక్ నడుమ ఉద్రిక్తల నేపథ్యంలో ఉత్తర పశ్చిమ భారత్లో మూసేసిన విమానాశ్రయాలు తిరిగి తెరుచుకున్నాయి. ఉద్రిక్తల నేపథ్యంలో 32 విమానాశ్రయాలను మే 15 వరకు మూసివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలు తొలగిపోవడంతో విమానాశ్రయాలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. తొలుత ఈ నెల 15 వరకు వాటిని మూసివేయాలని భావించినప్పటికీ పరిస్థితులు మెరుగుపడటంతో వాటిని తెరిచినట్లు అధికారులు వెల్లడించారు. పౌర విమానయాన కార్యకలాపాలు వెంటనే అందుబాటులోకి వస్తాయని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. విమానాల సేవలు వివరాలకు సంబంధించిన ఇతర విషయాలు తెలుసుకోవడానికి ప్రయాణికులు ఎయిర్లైన్స్ వెబ్సైట్ను పర్యవేక్షించాలని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచించింది. సరిహద్దులకు దగ్గరగా దాడులు జరిగేందుకు అవకాశం ఉన్న చండీగఢ్, శ్రీనగర్, అమృత్సర్, లుధియానా, బూంటర్, కిషన్గఢ్, పటియాలా, షిమ్లా, ధర్మశాల, బఠిండా, జస్మలర్, బోధ్పూర్, లేహ్, బికలేర్, పఠాన్కోట్, జమ్మూ, జామ్నగర్, రాజ్కోట్, భుజ్ తదితర విమానాశ్రయాలను మూసివేస్తున్నట్లు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. ఇటీవల ఇరు దేశాల కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడంతో సరిహద్దు ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణం నెలకొనడంతో ఈ సేవలను తిరిగి పునరుద్ధరించింది.